నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం. అంటే ఓజోన్ పొరను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తు చేసుకోవాల్సిన రోజు. భూమి మీద కాలుష్యం కారణంగా దెబ్బతింటున్న ఓజోన్ పొరను పరిరక్షించుకునేందుకు ప్రతి దేశం కూడా తమ వంతు కృషి చేయాల్సిన పరిస్థితి స్పష్టంగా మన కళ్ల ముందు కనిపిస్తోంది. 1995 నుంచి ప్రతి ఏటా సెప్టెంబర్ 16న ఓజోన్ పరిరక్షణ దినంగా ప్రపంచ దేశాలు జరుపుకుంటున్నాయి. ఓజోన్ పొర పరిరక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ప్రకృతి పరిరక్షణ దిశగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. అయితే ప్రభుత్వాలు, దేశాలే కాదు, ప్రతి వ్యక్తి తన వంతు బాధ్యతగా పచ్చదనాన్ని కాపాడాలి అనుకున్నప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయి. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్తే. సౌందర్యానికి మరింత మెరుగులు దిద్దే సౌందర్యలహరి కార్యక్రమానికి స్వాగతం. మన సౌందర్యలహరిలో అందానికి సంబంధించి ఎన్నో విషయాలు మీకు తెలియజేస్తూనే ఉన్నాం, మీరు ఫాలో అయిపోతూనే ఉన్నారు. మరి ఇవాల్టి సౌందర్యలహరి ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? నారాయణగూడలో ఉన్న స్టార్ బ్యూటీ సెలూన్కి వచ్చేసింది. మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ శోభారాణి గారు ఉన్నారు. సౌందర్యానికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ శోభా గారు. హాయ్ శ్రీలక్ష్మి. హౌ ఆర్ యూ? ఫైన్. సో ఏంటి ఈరోజు మా సకుల్కి ఏం పరిచయం చేస్తున్నారు? ఈరోజు సకులందరికీ మంచి హెయిర్ స్టైల్ చెప్పబోతున్నాను. ఓకే, అంటే ఎలాంటి హెయిర్ స్టైల్ ఏంటి? ఇది చాలా సింపుల్ గా ఉంటుందన్నమాట. అంటే అల్లికి రాని వాళ్ళకి వెరీ సింపుల్ గా వేసుకునే సింపుల్ హెయిర్ స్టైల్. నిజంగా ఇదైతే చాలా మంది కోరుకుంటారు, ఎందుకంటే ఇప్పుడు అందరూ ఫ్రీ హెయిర్ ఇష్టపడుతున్నారు. సో అల్లడం అంటేనే ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తేనే కానీ వారు అల్లుకోరు. సో వాళ్ళకి మంచి హెయిర్ స్టైల్. సో ఇది ఎంత లెంత్ ఉండాలి హెయిర్? ఇది మీడియం లెంగ్త్ ఉన్నా సరిపోతుంది. జస్ట్ చిన్న పోనీ నుంచి అప్ టు మనకి లెంగ్త్ వరకు. ఓకే, సో సింపుల్ హెయిర్ స్టైల్, సింపుల్ హెయిర్, క్యాజువల్ వేర్ గా వేసుకునేది. అవును. సో అంటే పార్టీస్ కి వేసుకోవచ్చా, జస్ట్ రెగ్యులర్ వేర్ అయినా? అన్నిటికీ ఉపయోగపడుతుంది అన్నమాట. లెంగ్త్ కూడా మనకి షార్ట్ నుంచి లాంగ్ లెంగ్త్ వరకు సరిపోతుంది. సో ఈ రోజు అందరికి సంబంధించిన హెయిర్ స్టైల్ అన్నమాట. ఓకే, దెన్ స్టార్ట్ చేద్దాం. ఓకే శ్రీలక్ష్మి, ఈ మోడల్ హెయిర్ చూసావంటే నువ్వు లెంగ్తీగా ఉంది, దట్ సిల్కీగా ఉంది కదా. సో ఎంత లెంగ్తీగా ఉన్నా వేసుకోవచ్చు ఈ హెయిర్స్. నెక్స్ట్ వచ్చేసి ఎంత షార్ట్ గా ఉన్నా కూడా వేసుకోవచ్చు ఈ స్టైల్. డౌట్ ఏంటంటే ఇప్పుడు తింది కొంచెం లేయర్స్ గా కూడా ఉంది, అంటే చాలా లేయర్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇలాంటి దానికి కూడా సెట్ అవుతుంది. సెట్ అవుతుంది. ఓకే దెన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేస్తామంటే మనకి కంప్లీట్ గా చిక్కులు లేకుండా కోమ్ చేసుకుంటాం. ఇందులో వచ్చేసి మనం ఏం చెప్పుకున్నాం, అల్లిక అనేది ఉండదని చెప్పుకున్నాం. అల్లిక ఉండకపోతే ఏమవుతుంది, పోనీ అవుతుందన్నమాట. ఈ పోనీ ఏం చేస్తామంటే జనరల్ గా పోనీ అంటే మనం సెంటర్ వేస్తుంటాం. కాకపోతే ఇక్కడ నేను చేసేది పోనీ ఒక పక్కకు వేస్తూ ఉంటా. సైడ్ పోనీ పక్కకు వేస్తూ ఒకసారి ఇటుపక్క వేస్తాను, ఒకసారి ఇటుపక్క ఆపోజిట్ గా వేస్తూ వస్తూ ఉంటా. ఒకసారి అటువైపు, ఒకసారి ఇటువైపు వేస్తూ ఉంటా. ఇలా వేయడం వల్ల ఫైనల్ గా ఏమొస్తుందంటే చూడడానికి అపీరెన్స్ మన జడ అల్లికలా వస్తుంది. మనకి ఎక్కడ అల్లట్లేదు, ఓన్లీ పోనీసే వేస్తున్నాం. అపీరెన్స్ ఫైనల్ గా ఏంటంటే ఒక అల్లికి ఎలా వస్తుందో ఆ విధంగా వస్తుంది. మీరు చెప్తుంటే అసలు త్వరగా చూడాలనిపిస్తుంది. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఓకే శ్రీలక్ష్మి, నీకు అర్థం అవుతుందో లేదు చూడు. మనం ఇలా వేస్తున్నప్పుడు ముందు ప్రీవియస్ గా ఉన్న పోనీని కవర్ చేస్తూ వస్తుంది. ఇది అబ్జర్వ్ చేసావా? ఇక్కడ నుంచి కూడా ఏంటంటే ఫస్ట్ ఇక్కడ వేసుకున్నాం, దీన్ని ఇలా ఇన్సెట్ చేసాం, మళ్ళీ వేసి దాన్ని కవర్ చేసాం. అలా ఆల్టర్నేటివ్ గా కవర్ చేసుకుంటూ వస్తున్నాం. సో రబ్బర్ బ్యాండ్స్ అనేది బయటకి అసలు తెలియటం లేదు, మనం పెట్టినట్టు తెలియటం లేదు. రబ్బర్ బ్యాండ్స్ తోనే మనం చక్కగా మనకి లాక్ అయిపోతుంది. మనకి ఏ విధంగా పెట్టామో కూడా తెలియదు. ఇప్పుడు దాన్ని కవర్ చేస్తూ ఇంకోటి. ఓకే, ఇప్పుడు చూస్తున్నావు ఎలా ఉంది కదా, దీన్ని కవర్ చేస్తూ కింద నుంచి ఆల్రెడీ మనకి పోనీ ఉంది కదా, మనకి ఈ కింద నుంచి మళ్ళీ మనం తీసుకుంటున్నాం. ఇలా దీన్ని కవర్ చేస్తూ మళ్ళీ ఆపోజిట్ గా వస్తున్నాం అన్నమాట, రివర్స్ లో. ఇది కంపల్సరీగా మనం క్లోజ్ చేయాలి. ఇలాగా పోనీని మనం కవర్ చేస్తేనే, అంటే రబ్బర్ బ్యాండ్ ని కవర్ చేస్తేనే బాగుంటుంది. ఈ విధంగా
సో ఇలా చూస్తే ఏమనిపిస్తుంది మనకి చాలా కష్టమేమో, అటు నుంచి ఇటు నుంచి ఏదో టర్న్ చేసానేమో అనిపిస్తుంది. వేసుకోవచ్చు అంటే ఆపోజిట్ గా పోనీస్ వేస్తున్నాం అంతే. ఇలా చూస్తే అలా తెలియట్లేదు. ఓకే, అబ్జర్వ్ చేస్తున్నా శ్రీలక్ష్మి. ఒకే పోనీస్ అంటే సైడ్ బై సైడ్ పోనీస్ మనకి చూసావా, అలా కింద వరకు వచ్చేస్తే ఇందాకేం ఓన్లీ ఇటో పోనీ తీసి దాన్ని ఆల్టర్నేటివ్ కవర్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చాం. ఎందుకంటే మనం ఇక్కడ కూడా చూడొచ్చు, ఇక్కడతో ఎండ్ చేసాము, ఇక్కడ పోనీతో ఎండ్ అయింది. సో ఇప్పుడు దీన్ని మనం క్లోజ్ చేయాలి. ఓకే, క్లోజ్ చేయాలంటే ఏం చేస్తామంటే బ్యాక్ సైడ్ సేమ్ ఇందాక ఎలా తీసుకున్నామో అదే విధంగా తీసుకుంటూ నీట్ గా పైనుంచి రబ్బర్ బ్యాండ్ కనిపించకుండా మనం కవర్ చేసేద్దాం. ఓకే, ఈ విధంగా ఇలా క్లోజ్ చేసేసి హెయిర్ తోనే కవర్ చేసేద్దాం. చిన్న చిన్న పిన్స్ ఉంటాయి కదా, ఆ పిన్స్ తో మనకి బ్యాక్ సైడ్ కవర్ చేసేద్దాం. ఇప్పుడు చూస్తున్నా నేనేం చెప్పాను, మనం అల్లితుంది అల్లిక కాదు, ఓన్లీ పోనీస్ అన్నాం. బట్ అల్లినట్టు అనిపిస్తుంది అన్నాం కదా, జడ మాదిరిగానే అనిపిస్తుంది ఇక్కడ. కానీ ఆ అల్లికి కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది. అవును, దీనివల్ల అవును చిన్న డిఫరెన్స్ అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఈ విధంగా మనకి లాక్ వేసేద్దాం, పిన్ పెట్టేసి. యూ పిన్ తో లాక్ వేసేసుకోవచ్చు, లేదంటే ఇలా చిన్న చిన్న పిన్స్ కనిపించకుండా మనకి బ్యాక్ సైడ్ ఇలా కవర్ చేసేసుకుందాం. చూస్తున్నా ఇప్పుడు చక్కగా మనకి అల్లినట్టు వచ్చింది, బట్ ఎక్కడ మనం అల్లలేదు, ఓన్లీ పోనీస్ తోనే వేసుకున్నాం. దగ్గరగా చూస్తుంటే మనకు తెలుస్తోంది అది అల్లిక కాదు, సమ్ డిఫరెంట్ గానే వేశారు అనేది. వెరీ నైస్. యాక్చువల్లీ చూస్తుంటే మనకి వెస్ట్రన్ వేర్ కూడా బాగా సెట్ అవుతుంది, ఎందుకంటే అల్లికలా అనిపించట్లేదు దగ్గర నుంచి. సో వెస్ట్రన్ వేర్ బాగా సెట్ అవుతుంది. అండ్ షార్ట్ హెయిర్ కూడా చాలా బాగుంది. అవును, లెందీగానే కాదు, షార్ట్ హెయిర్ కూడా చాలా బాగుంది. సో దీన్ని ఇంకేం చేద్దాం, ఇంకా దీనికి టాటూస్ తో హైలైట్ చేద్దాం మనం. ఓకే, రైట్. ఓకే, అబ్జర్వ్ చేసాం, కంప్లీట్ గా డెకరేషన్ చేసేసాం. చాలా యాక్చువల్లీ ఇది సెమీ ట్రెడిషనల్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మనం ఇవన్నీ టాటూస్ పెడితే కొంచెం ట్రెడిషనల్ లుక్ వచ్చింది, కానీ నిజాన్ని టాటూస్ పెట్టకపోతే వెస్ట్రన్ లుక్. సో టోటల్ గా రెండు లుక్స్ ని కూడా మనం దీంట్లోనే చూసేయచ్చు. ఇట్స్ వెరీ నైస్ యాక్చువల్లీ శోభారాణి గారు. అసలు ఎక్కడ అల్లినట్టు కనిపించట్లేదు, చాలా డిఫరెంట్ గా ఉంది. వెరీ వెరీ గుడ్. సో మా సక్కుల కోసం ఒక మంచి హెయిర్ కి సంబంధించిన చిట్కా తప్పకుండా. సో జనరల్గా హెన్నా పెట్టుకుంటూ ఉంటారు కదా, హెయిర్ ఫాల్ కానీ పెడుతూ ఉంటారు కదా. సో అలాంటప్పుడు కొంతమందికి బ్రౌన్ అయిపోతూ ఉంటుంది. అవును, హెన్నా పెట్టుకోవాలి బట్ బ్రౌన్ అయిపోతుంది కదా. అలాంటప్పుడు ఏం చేస్తారంటే హెన్నా ఇంగ్రీడియంట్స్లోని మనం ఎప్పుడైతే అప్లై చేస్తామో ఆ ముందర వచ్చేసి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ క్యాస్టర్ ఆయిల్ వేసుకోండి. ఓకే, ఆముదం. ఓకే, 4 టేబుల్ స్పూన్స్ 4 టేబుల్ అది వేసుకున్న తర్వాత సేమ్ హెన్నా అప్లై చేసుకోండి. అప్పుడు ఏంటంటే మనకి అంత డ్రైనెస్ అనిపించదు, అనిపించదు, మరి బ్రౌనిష్ కలర్ కూడా రాదు. ఓకే, వెరీ నైస్. నార్మల్ కలర్ చాలా బాగుంది చిట్కా. యాక్చువల్లీ సక్కులు మనం హెన్నా అప్లై చేసుకుంటూ ఉంటాం, బట్ దానివల్ల కొంచెం హెయిర్ అనేది డ్రై అవుతూ బ్రౌన్ గా కూడా అవుతుంటది. సో అలా ఉండకూడదు అంటే కనుక ఆ హెన్నా మిశ్రమంలోనే మనకు 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం కానీ కలిపినట్టయితే మనకి బ్రౌన్ అవ్వదు, అలాగే డ్రై కూడా అవ్వదు. సో శోభారాణి గారు మంచి చిట్కాతో పాటు మంచి హెయిర్ స్టైల్ కూడా పరిచయం చేశారండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో సక్కులు చూశారు కదా, ఇది ఇవాల్టి సౌందర్య లహరి కార్యక్రమం. మరో అందమైన కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఇప్పటికే తెలుసో తెలియకో పర్యావరణ కాలుష్యానికి అందరూ కారకులయ్యాము. ఆధునిక సౌకర్యాల కోసం అడవుల్ని నరికేస్తున్నారు, చెట్లను కూల్చేస్తున్నారు, మొక్కలను పీకేస్తున్నారు. మరోవైపు మన సమాజంలో విలాస వస్తువుల వాడకం బాగా పెరిగిపోయింది. ఫ్రిడ్జ్లు, ఏసీలు, వాహనాలు ఎక్కువ అవుతున్నాయి. ఫలితంగా ఓజోన్ పొరకు చిల్లులు పడుతున్నాయి. ఆ ప్రభావం ప్రజలందరి మీద పడుతుంది. ప్రకృతిని మనమే చేతులారా నాశనం చేసుకుంటున్న ఫలితం నేడు అనుభవిస్తున్నాం. వాతావరణ సమతుల్యం దెబ్బతింటుంది. ఏటా ఎండలు పెరిగిపోతున్నాయి, వర్షాలు తగ్గిపోతున్నాయి. ఉంటే అతివృష్టి, లేకపోతే అనావృష్టి పరిస్థితి దాపరించింది. ఈ నేపథ్యంలో ఓజోన్ పొరను కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలను కాపాడవలసిన బాధ్యత అందరిపైన ఉంది. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం.
ఇక ఈ రోజు మాటే మంత్రం కార్యక్రమంలో మహిళలకు ఎంతగానో ఉపయోగపడే ఆర్థిక విషయాలను మనకు తెలియజేయడానికి ఫైనాన్షియల్ ప్లానర్ స్వప్న గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. స్వప్న గారు నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఈ రోజు మా సకులకు ఆర్థిక వ్యవహారాల గురించి ఏం తెలియజేయబోతున్నారు? ఇవాళ మనం టర్మ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకుందామండి. ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది అంటేనే ఇప్పుడు ఇదేదో మనకు సంబంధించిన విషయం కాదు అనుకుంటారు లేడీస్ యూజువల్ గా. బట్ ఇది ఇన్సూరెన్స్ లో కూడా చాలా ఈజీ, సింపుల్ గా అందరికీ అర్థమయ్యేది అండ్ అందరికీ అవసరమయ్యే ఇన్సూరెన్స్ అన్నమాట. సో అసలు ఇన్సూరెన్స్ అంటేనే ఎందుకు అనుకుంటాము. బట్ మనం ఇంట్లో మనం వెహికల్స్ తీసుకుంటాము. సో వెహికల్ తీసుకోగానే దానికి ఇన్సూరెన్స్ కంపల్సరీగా తీసుకుంటాము. అండ్ అలాగే టీవీలకు కానీ వేరే రెఫ్రిజిరేటర్స్ కానీ ఏ అప్లియన్సెస్ కైనా యూజువల్ గా స్టెబిలైజర్ పెడతాము. ఎందుకు పెడతాము? సేఫ్టీ కోసం కదా. సో అదే విధంగా ఇన్సూరెన్స్ కూడా సేఫ్టీ కోసం. మనకి ఇప్పుడు ఏ సిచ్యువేషన్ లో మనకి ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. సో మన ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో మనకి ఎవరు గెస్ చేయలేరు. సో అన్ని సిచ్యువేషన్స్ కోసం మనం ప్రిపేర్డ్ గా ఉండడానికి ఇన్సూరెన్స్ అనేది అందరికీ తప్పనిసరిగా తీసుకోవాలి. స్వప్న గారు, అయితే ఈ విషయం గురించి మనం ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. టర్మ్ ఇన్సూరెన్స్. మీరు అన్నట్టు నిజంగా మహిళలు ఇన్సూరెన్స్ అనగానే భయపడిపోతుంటారు, ఎవరైనా సరే కామన్ గా. కానీ మహిళలు ఇంకాస్త ఎక్కువగా భయపడుతూ ఉంటారు. భయపడకుండా ఏ విధంగా మనం ఇన్సూరెన్స్ అవి చేసుకుంటే బెస్ట్ అంటారు? ఇప్పుడు ఇన్సూరెన్స్ వేరే వాటికి వెహికల్ ఎలా తీసుకుంటామో అలాగే పర్సన్ కూడా ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి అన్న ఐడియా మనం తెచ్చుకోవాలి, అంతే ఫస్ట్ థింగ్. సో ఇది తీసుకోవడం వల్ల మనకి నష్టమేమీ లేదు. సో మనకి అవసరం అవ్వచ్చు, అవసరం అవ్వకపోవచ్చు. కానీ వెహికల్ తీసుకుంటే యాక్సిడెంట్ అవుతుంది అని ఖచ్చితంగా అనుకోం కదా. ఇన్సూరెన్స్ తీసుకున్నాం కదా అని అవ్వాలని అనుకోము. సో అదే విధంగా ఇన్సూరెన్స్ అనేది మనం తీసుకుంటే జస్ట్ ఒక సేఫ్ సైడ్ అంతే. సో ఇన్సూరెన్స్ తీసుకుంటే కనుక ఇప్పుడు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మనకి ఉన్న చాలా అవైలబిలిటీ ఉన్నాయి. మనకి ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ లో కూడా. టర్మ్ ఇన్సూరెన్స్ అని, ఎండోమెంట్ అని, యూనిట్ లింక్డ్ పాలసీ అని. సో అలా చాలా అందుబాటులో ఉన్నాయి. బట్ ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది స్టార్టింగ్ అండ్ సింపుల్ ఇన్సూరెన్స్ అన్నమాట. దీంట్లో వేరే సబ్జెక్ట్ ఏమీ లేకుండా ఓన్లీ మన సేఫ్టీ కోసం మనం తీసుకునే ఇన్సూరెన్స్ ఇది. స్వప్న గారు, ఇన్సూరెన్స్ అనగానే మనం చాలా రకాలుగా చూస్తూ ఉంటాం. ఒక కంపెనీస్ అని లేకపోతే ఒక్కొక్క మేనేజ్మెంట్ కి సంబంధించి వేరే వేరేగా ఉంటాయి. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే అసలు ఏంటి పర్టికులర్ గా? అసలు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఇప్పుడు మనకి ఇన్సూరెన్స్ అనేది డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ ప్రొవైడర్స్ ఉన్నారు మనకి. సో వాళ్ళ దగ్గర నుంచి మనం ఇన్సూరెన్స్ తీసుకుంటాము. అదే విధంగా ఏజెంట్స్ కూడా చాలా మంది ఉంటారు. ఓకే. సో మనకి ఎలాంటి ఇన్సూరెన్స్ కావాలని మనకు ఐడియా రావాలి. సో మనం ఓన్లీ సేఫ్టీ కోసం బేసిక్ ఇన్సూరెన్స్ తీసుకుందాము అనుకుంటే కనుక టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్ ద బెస్ట్ వన్. అది కాకుండా సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ కూడా కలపాలనుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలసీస్ కూడా ఉన్నాయి మనకి. బట్ మనం ప్రస్తుతం చూసేది టర్మ్ ఇన్సూరెన్స్ కాబట్టి దాంట్లో ఏంటంటే ఫస్ట్ ఏదైనా ఇన్సూరెన్స్ ప్రొవైడర్ దగ్గర మనం అప్లికేషన్ తీసుకుని ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటాము. దీనికి ఒక టర్మ్ అనేది ఉంటుంది. సో 18 years పైబడిన వాళ్ళు ఎవరైనా కూడా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అండ్ అదే విధంగా లిమిట్ వచ్చే 65 years, 70 years ఉంటుంది. సో ఆ టర్మ్ లో ఎవరైనా కూడా తీసుకోవచ్చు ఇన్సూరెన్స్. సో ఇది అప్లికేషన్ తీసుకున్న తర్వాత మనం ఎవ్రీ ఇయర్ ప్రీమియం పే చేయాల్సి ఉంటుంది. సో ఇన్సూరెన్స్ రన్ అవడానికి యూజువల్ గా మనకి తెలుసు కదా, వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఎవ్రీ ఇయర్ తీసుకుంటాం, ప్రీమియం కడతాము. సో అదే విధంగా దీనికి కూడా మనం ఎవ్రీ ఇయర్ ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. సో 18 years నుంచి 65 years కాబట్టి సో మనం ఎప్పుడు ఎంటర్ అవుతున్నామో పాలసీలోకి 30 years అనుకోండి, లేదంటే 40 years, 45 years అనుకోండి. సో ఏజ్ పెరిగే కొద్దీ హెల్త్ వైజ్ కానీ రిస్క్ ఆప్షన్స్ పెరిగే అవకాశం ఉంటుంది కదా. సో అదే విధంగా ప్రీమియం కూడా ఎక్కువ అవుతుంది. సో 25s, 30s లో తీసుకున్న వాళ్ళకి తక్కువ ప్రీమియం ఉంటుంది. అదే విధంగా 45, 50s లో తీసుకునే వాళ్ళకి, పాలసీ కొత్తగా తీసుకునే వాళ్ళకి ప్రీమియం అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఈ ప్రీమియం అనేది మనం ఎవ్రీ ఇయర్ పే చేయాల్సి ఉంటుంది ఇన్సూరెన్స్ ప్రొవైడర్స్ కంపెనీకి. అండ్ ఇప్పుడు మనం పే చేస్తాము. అండ్ మనకి ఎలాంటి సిచ్యువేషన్ ఏమి ఇబ్బంది రాకపోతే మనకి టర్మ్ అయిన తర్వాత మనకి అమౌంట్ అనేది ఏమి రావడం జరగదు టర్మ్ ఇన్సూరెన్స్ లో. ఏమన్నా అన్ఫోర్సిన్ సిచ్యువేషన్ జరిగి మనకి ఏదైనా యాక్సిడెంట్ కానీ సంథింగ్ లైక్ దట్ ఏమన్నా అయితే కనుక అప్పుడు మనకి రీయింబర్స్మెంట్ అనేది ఇస్తారు. సో కంప్లీట్ గా మనం ఎంత అమౌంట్ పే చేసామో, ఎంత ఇన్సూర్డ్ తీసుకున్నామో మన అమౌంట్, ఆ అమౌంట్ అనేది మనకు వస్తుంది. అంటే ఇప్పుడు పాలసీస్ ఎలా ఉంటాయంటే 1 lakh, 10 lakh, 5 lakh అలా కొంత అమౌంట్ అనే దానికి మనం ఇన్సూర్డ్ తీసుకుంటాము. దాన్ని బట్టి మనం ప్రీమియం కూడా కడతాము. సో ఆ ఎంత అమౌంట్ కి మనం ఇన్సూరెన్స్ తీసుకున్నామో ఆ అమౌంట్ అనేది మనకి టర్మ్ ఎండ్ లో అదే ఎప్పుడు ఏమన్నా జరిగితే గనక మనకి అమౌంట్ అనేది ఫ్యామిలీకి అనేది ఇస్తారు. ఇప్పుడు ఉన్నంత వరకు ఎంతవరకు లిమిటేషన్స్ ఉన్నాయంటారు? అంటే 1 lakh నుంచి ఎంత వరకు ఉన్నాయి?
లిమిట్ అనేది యూజువల్ గా లేదండి. ఎక్కువ వర్క్ కూడా తీసుకోవచ్చు మనం. 1 crore వరకు కూడా అబౌవ్ కూడా ఉంటాయి పాలసీస్ అనేది. కానీ దాన్ని బట్టి మన ప్రీమియం కూడా ఎక్కువ కట్టాల్సి ఉంటుంది. సో సపోజ్ మనం 50 lakhs అనుకుందాం, అలా అయితే ఎంత వరకు ప్రీమియం అయ్యే ఛాన్స్ ఉంటుంది? అంటే ఇట్ డిపెండ్స్, మన ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి అండ్ డిఫరెంట్ అన్ని తీసుకుంటారు. హెల్త్ బేసిస్ మీద ఏజ్ ఫ్యాక్టర్ ఏంటి, స్మోకింగ్ అండ్ నాన్ స్మోకింగ్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో నాన్ స్మోకర్స్ కి ప్రీమియం అనేది తక్కువ ఉంటుంది అండ్ స్మోకింగ్ చేసే వాళ్ళు కొంచెం ఎక్కువ ఉంటుంది. అలాగా ఆ హెల్త్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా తీసుకొని అండ్ బిలో 30-35 ఇయర్స్ అయితే కొన్ని కంపెనీస్ మెడికల్ చెకప్ కూడా అడగరు. బట్ అబౌవ్ 35-40 ఇయర్స్ కొన్ని కంపెనీస్ మెడికల్ హెల్త్ చెకప్ కూడా ఒకసారి తీసుకుంటారు. సో అది తీసుకుని దాన్ని బట్టి ఎంత ప్రీమియం ఇవ్వాల్సి ఉంటుంది అని కూడా క్యాలిక్యులేషన్స్ అనేవి చేస్తారు. స్వప్న గారు, దీనికి నామినేషన్ ఏ విధంగా చేసుకోవాలంటారు అసలు? నామినేషన్ అనేది మనం ఫామ్ ఫిల్అప్ చేసినప్పుడే, ఫస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడే కూడా చేయొచ్చు. అలా కాకుండా మధ్యలో ఏమైనా చేంజెస్ ఉన్నా కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ కే యూజువల్ గా నామినేట్ చేస్తాం కదా. సో ఏమైనా చేంజెస్ కావాలన్నా కూడా మళ్ళీ మధ్యలో కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. దానికంటే ఒక ఫామ్ మీద పర్టికులర్ ఫామ్ ఉంటుంది. సో ఆ ఫామ్ ఫిల్అప్ చేసేసి మనం నామినేట్ చేంజ్ చేసుకోవచ్చు కూడా. అంటే అన్ని చోట్ల అలా యాక్సెప్ట్ చేస్తారా? కొంతమంది ఏంటంటే ఎవరి పేరైతే ముందుగా మనం నామినీ పెట్టామో వాళ్ళు కంటిన్యూగా వాళ్ళు దాని మీద ఉండాల్సి ఉంటుంది అని కొన్ని లిమిటేషన్స్ కొన్ని కంపెనీస్ ఉంటూ ఉంటాయి. కరెక్ట్. అలా మార్చుకోవడం ఏమైనా జరుగుతుందా అసలు? బట్ 90-95% మనకి ఆప్షన్ అనేది ఉంటుందండి. సో టర్మ్, ఎందుకంటే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కొంచెం ఎక్కువ లాంగ్ టర్మ్ కదా, 15 years, 20 years, 30 years పాలసీ కూడా తీసుకుంటుంటారు కదా. సో ముందే చేయడం అనేది కొంచెం కుదరదు. తర్వాత అయినా కూడా మార్చుకోవడానికి 90% ఆఫ్ ద కంపెనీస్ దే విల్ గివ్ పర్మిషన్ ఫర్ దట్. ఓకే, ఆ విషయంలో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే మనం ఎప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు అంటారు? ఈ విషయాలు ఎలా చెప్పండి. టర్మ్ ఇన్సూరెన్స్ కాబట్టి మనకి టర్మ్ ఎండ్ లో విత్డ్రావల్ అనేది అమౌంట్ ఉండదు. సో అది కాకుండా మనకి మధ్యలో ఏదైనా జరిగితే కనుక అండ్ అలాంటి టైంలో వాళ్ళు నామినీకే అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం ఎంతకి అమౌంట్ ఇన్సూరెన్స్ చేసామో అంతకి వాళ్ళు అమౌంట్ వెనక్కిస్తారు ఫ్యామిలీకి, అదే నామినీకి. ఓకే, అంటే పర్టికులర్ గా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటారు? అంటే ఓన్లీ యాక్సిడెంట్స్ అప్పుడైనా, లేకపోతే మాక్సిమం సడన్ గా మనకి చనిపోయినప్పుడు, నార్మల్ డిసీజ్ వచ్చి చనిపోయినప్పుడు వీటికి కూడా వర్తిస్తుందా? ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా కూడా ఏమైనా జరిగినా కూడా ఈ పాలసీ అనేది అంటే రన్ చేసుకోవచ్చు, మనం యూజ్ చేసుకోవచ్చు. అది కాకుండా ఈ టర్మ్ పాలసీతోనే కొన్ని రైడర్స్ అనేవి ఉంటాయి. మనం అలాంటివి ఏమైనా యాడప్ చేసుకుంటే, క్రిటికల్ ఇల్నెస్ కానీ అలాంటి యాడప్ చేసుకుంటే కనుక, ఇప్పుడు మరీ సీరియస్ ఇష్యూ, హెల్త్ ఇష్యూ వచ్చి జాబ్ పోతే అలా ఇష్యూస్ కూడా ఉంటాయి కాబట్టి, సో అలాంటివి కూడా మనం దీంట్లో యాడ్ చేసుకుంటే కనుక, సో అలాంటి జరిగిన టైంలో మనకి అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. స్వప్న గారు, మా సకులకు ఎంతగానో ఉపయోగపడే టర్మ్ ఇన్సూరెన్స్ గురించి చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. సకులు చూసారుగా, ఇది ఇవాల్టి మాటే మంత్రం. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. మనుషులు, జంతువులు, పక్షులు, సకల ప్రపంచంలోని జీవకోటి ప్రకృతిలో అంతర్భాగమే. అందుకే పచ్చని వాతావరణం కనబడగానే మనుషులు పులకించిపోతారు. గలగల పారే సెలయేరు చూడగానే నీళ్లలోకి దిగాలని ఆరాటపడతారు. సంధ్యా సమయాన్ని, చక్కని గాలిని, పసిపిల్లల నవ్వును అందరూ ఆస్వాదిస్తారు. ఎందుకంటే ప్రకృతికి మనిషికి విడదీయరాని సంబంధం ఉంది. అందుకే ఒకప్పుడు మనుషులు ప్రకృతికి దగ్గరగా జీవించేవాళ్లు. కానీ కాలక్రమేణా మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా కాంక్రీట్ జంగల్లో జీవించాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి ప్రకృతినే శాసించే స్థితికి వచ్చేశాం. స్వార్థం కోసం తల్లిలాంటి ప్రకృతిని నాశనం చేసుకుంటున్నాం. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు రుచికరమైన వంటకాల్ని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమంలో ఈ రోజు మనకొక చక్కని వంటను పరిచయం చేస్తాను అంటున్నారు శశిరేఖ. మరి ఆ వంటకం ఏంటి, ఎలా తయారు చేస్తారు తెలుసుకుందామా? ముందుగా శశిరేఖ గారిని పరిచయం చేసుకుందాం. శశిరేఖ గారు నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? బాల్నగర్ అండి. బాల్నగర్. ఓకే, మీరు మరి ఈ రోజు మన సఖులకి ఏం వంట పరిచయం చేయబోతున్నారు? వెజ్ కబాబ్ చేయబోతున్నానండి. వెజ్ కబాబ్. ఓకే, సో వింటుంటేనే నోరు ఊరిపోతుంది. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? శనగపప్పు పేస్ట్, అరటికాయ పేస్ట్, దానిమ్మ, కొత్తిమీర, ఆయిల్, చీజ్, ఆమ్చూర్ పౌడర్, ఉప్పు, కరివేపాకు, చాట్ మసాలా, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పసుపు, కారం, పన్నీర్, ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, గరం మసాలా. శశిరేఖ గారు కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేశారు. మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకుందాం. ఓకే,
పాన్ పెట్టేసాము, హీట్ ఎక్కుతోంది. నెక్స్ట్ ఏం చేయాలి? ఆయిల్ వేయాలండి ఫస్ట్. Okay. ఆయిల్ ఎన్ని స్పూన్స్ వేయాలి? 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటాం. ఫస్ట్ ఆవాలు వేస్తున్నాను. ఆవాలు తర్వాత జీలకర్ర, ఉల్లిగడ్డ వేస్తున్నామండి, కట్ చేసుకున్న ఉల్లిపాయ. ఇప్పుడు పచ్చిమిర్చి వేద్దాము. ఓకే. అలాగే కరివేపాకు, పుదీనా. ఓకే. ఇప్పుడు అల్లం వేద్దాము, స్పూన్ అండి. అల్లం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఆ తర్వాత పసుపు వేయాలి కాస్త. ధనియా పౌడర్. ఓకే. చిటికెడు ఆమ్చూర్ పౌడర్ అండి. ఆమ్చూర్ పౌడర్. ఆమ్చూర్ పౌడర్. ఇప్పుడు శనగపప్పు మనం పేస్ట్ చేసి తీసుకొచ్చాము, అది దాంట్లో వేసేయాలండి. ఓకే. ఇప్పుడు ఇది కాస్త వేగాక బనానా పేస్ట్ వేద్దామండి. ఓకే. ఇప్పుడు దీంట్లో కాస్త ఉప్పు వేద్దాము, తగినంత ఉప్పు, కాస్త కారం వేద్దాము. వేగిన తర్వాత కొంచెం గరం మసాలా వేద్దాం. ఓకే. ఇప్పుడు ఇది ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేద్దామా? మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాం. ఓకే. సో మరి స్టఫింగ్ అన్నప్పుడు మీకు బౌల్ కావాలా? ఇంకో బౌల్. ఓకే. రైట్. ఇది కాసేపు పక్కన పెట్టేయచ్చా? పక్కన పెట్టేద్దాం. ఓకే. ఫస్ట్ మనం పన్నీర్ తీసుకుందామండి. పన్నీర్ తీసుకొని అది బాగా స్మాష్ చేసేయాలి. ఓకే. ఈ పన్నీర్లోనే చీజ్ తీసుకుందాం. చీజ్. ఓకే. దీంట్లోనే దానిమ్మ గింజలు వేసుకుందామండి. దానిమ్మ గింజలు, కొంచెం కారం వేసుకుందాం. కారం. ఓకే. కొద్దిగా చాట్ మసాలా వేద్దాం. ఓకే. ఇంతేనా? స్టఫింగ్ రెడీ అయిపోయింది. స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఇందాక చేసిన గ్రేవీ ఉంది కదా, దాన్ని కాస్త ఒత్తుకోవాలి. ఓకే. సో స్టఫింగ్ ఇందులో ఫిల్ చేయడానికి మనం దానికి తగ్గట్టుగా రౌండ్ గా చేసుకోవాలి. ఓకే. రౌండ్ గా చేసుకొని కాస్త ఇలా అనుకోవాలండి. ఓకే. దీని లోపల పెట్టుకోవాలి. దీని లోపల పన్నీర్ స్టఫింగ్ చేసుకోవాలి. ఇలాగే మిగతావి కూడా చేద్దామండి. ఓకే. సో పాన్ పెట్టేసాము, హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు ఆయిల్ పోసుకుందామండి. ఓకే. ఆయిల్ వేసుకున్నాము, కాస్త ఎక్కువగానే వేసుకోవాలి. అవునా? ఓకే. ఇప్పుడు ఈ కబాబ్స్ ఇందులో పెట్టి ఫ్రై చేసుకోవాలి. కబాబ్స్ దీంట్లో పెట్టి దూరగా వేయించుకోవాలి. ఓకే. శశిరేఖ గారు, ఇది వన్ సైడే కాల్చుకోవాలా, 2 sides? 2 sides కాల్చుకోవాలి. 2 sides. ఓకే. సో ఆల్రెడీ ఇవన్నీ కూడా మనము ప్రిపేర్ చేసేటప్పుడు ముందుగానే స్టవ్ పైన పెట్టేసి అన్ని హాఫ్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం ఫాస్ట్ గానే అయిపోతుంది కదా. శశిరేఖ గారు, కబాబ్స్ రెడీ అయిపోయినట్టున్నాయి. అయిపోయాయండి. ఓకే. సో మరి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందామా? తీసుకుందాం. రెడీ అయిపోయిందండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే. ఓకే అండి, వెజిటేబుల్ కబాబ్ రెడీ అయిందండి. టేస్ట్ చేసి చెప్పండి. ఓకే. సో చూస్తున్నారు కదా, శశిరేఖ గారు ప్రిపేర్ చేసిన వెజిటబుల్ కబాబ్ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చేద్దాం. బట్ అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి నోట్ చేసుకోండి. వెజిటబుల్ కబాబ్ కి కావాల్సిన పదార్థాలు: శనగపప్పు పేస్ట్, అరటికాయ పేస్ట్, పన్నీర్, దానిమ్మ, కొత్తిమీర, నూనె, చీజ్, ఆమ్చూర్ పౌడర్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవాలు, చాట్ మసాలా, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కారం, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా, జీలకర్ర. వెజిటబుల్ కబాబ్ తయారు చేసుకునే విధానం: ముందుగా
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తర్వాత కరివేపాకు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అవి కాస్త వేగాక పసుపు కూడా వేసి వేయించి ఉడికించిన శనగపప్పు పేస్ట్, అరటికాయ పేస్ట్, ఉప్పు వేసి వేయించుకోవాలి. కారం, తర్వాత గరం మసాలా కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక బౌల్ తీసుకుని అందులో పన్నీర్, చీజ్, దానిమ్మ గింజలు, కారం, చాట్ మసాలా వేసి బాగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసిన శనగపిండి మసాలాని చిన్న పూరీల్లాగా వత్తుకుని అందులో స్టఫింగ్ ఫిల్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మరో పాన్ పెట్టి నూనె పోసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న కబాబ్స్ ని 2 సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ వెజిటబుల్ కబాబ్ రెడీ. వెజిటబుల్ కబాబ్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసేశారు కదా. ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందా. చాలా బాగుంది సుశ్రేఖ గారు, నిజంగా చాలా టేస్టీగా ఉంది. కబాబ్స్ లాగే సూపర్ గా ఉందన్నమాట. థ్యాంక్స్ అండి. ఇంత మంచి టేస్టీ రెసిపీని ఈ రోజు మన సకులకి పరిచయం చేసినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఏఎన్ఆర్ షాపింగ్ మాల్, ద్వారకానగర్ జంక్షన్, విశాఖపట్నం నుంచి ఈ అందమైన శారీ మీకోసం. థ్యాంక్స్ అండి. శశ్రేఖ గారు ప్రిపేర్ చేసిన వెజిటబుల్ కబాబ్ నిజంగా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మంచి మంచి రెసిపీస్ ని మన సకులకి మీరు పరిచయం చేయాలి అనుకుంటే వెంటనే 042355556540 నంబర్ కి కాల్ చేయండి. సో చూసారు కదా, ఇది ఇవాళ మన వంటల సందడి. మరొక రుచికరమైన వంటకంతో వంటల సందడి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ప్రకృతి పరిరక్షణ, మొక్కల పెంపకానికి సంబంధించి ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నాయి. ఇటు వార్తాపత్రికలు, టీవీ ఛానళ్లు పచ్చదనం ప్రాధాన్యతను వెల్లడిస్తున్నాయి. దీంతో ప్రజల్లో మొక్కలు పెంచే అలవాటు పెరిగింది. ప్రకృతి ప్రేమికులు చేస్తున్న పనులు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఢిల్లీకి చెందిన రాధిక అనే ప్రకృతి ప్రేమికురాలు ఏడాదిలో ఏకంగా 1,00,000కు పైగా మొక్కలు నాటారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకునే పద్ధతులపైన దృష్టి పెట్టారు. మొక్కను కాపాడే బాధ్యతను బంధువులు, స్నేహితులు, ప్రకృతి ప్రేమికులకు అప్పగించారు. కార్పొరేట్ సంస్థలు, పాఠశాలలు, ఆసుపత్రుల్లో వర్క్షాపులు నిర్వహిస్తూ మొక్కల పెంపకం పైన అవగాహన కల్పిస్తున్నారు. ప్రజల్లో ఎంతో స్ఫూర్తిని రగిలిస్తున్నారు. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్తే, చూడండి చేయండి కార్యక్రమానికి సకులందరికీ స్వాగతం. ఈరోజు మనతో ఎక్స్పర్ట్ శ్రీమతి భవానీ గారు ఉన్నారండి. వారు ఈరోజు మనకు క్విల్లింగ్ ఆర్ట్తో జ్యువెలరీలో భాగంగా ఇయర్ రింగ్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారట. అదేలానో చూస్తూ మనము నేర్చుకుందాం. నమస్తే భవానీ గారు. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాయి. ఈ రోజు మన సకులకి క్విల్లింగ్ ఆర్ట్తో చక్కగా మీరు ఇయర్ రింగ్స్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తా అన్నారు. ఏమేం కావాల్సి ఉంటుందో మెటీరియల్ చెప్పేస్తారా ముందు? చెప్పేస్తాం. సీజర్, స్టోన్ లేస్, హుక్స్, క్విల్లింగ్ నీడిల్, బీడ్స్, క్విల్లింగ్ పేపర్, గమ్. భవానీ గారు కావాల్సిన మెటీరియల్ అయితే చెప్పేశారు. స్టార్ట్ చేస్తారా? ఇంకా చేస్తాం. ముందుగా ఏం చేయాలండి? ఫస్ట్ పేపర్స్ తీసుకొని, క్విల్లింగ్ పేపర్స్ తీసుకొని గమ్ పెట్టేసుకొని చివర్లో కొద్దిగా లైట్గా పెట్టేసి, మనకి క్విల్లింగ్ పేపర్స్ కూడా మనకు ఎంత సైజులో కావాలంటే అంత చిన్న సైజులో దొరుకుతాయి, కొంచెం పెద్ద సైజులో దొరుకుతాయి. అంటే కొంచెం చిన్నగా కావాలంటే కొన్ని, కొంచెం పెద్దగా కావాలంటే ఎక్కువ. బుట్ట సైజ్. మీరు బుట్టలు తయారు చేస్తున్నారా? ఓకే. తర్వాత నీడిల్ తీసుకొని ఇక్కడ గమ్ పెట్టేసి, మనకు క్విల్లింగ్ నీడిల్ అని మార్కెట్లో దొరుకుతుందండి. క్విల్లింగ్ నీడిల్స్ నీడిల్తో చుట్టాలండి. ఓకే, ఇన్సర్ట్ చేసుకుని చుట్టాలి. మొత్తం అంతా చుట్టేయాలి. ఇప్పుడే చుట్టుకున్న తర్వాత లాస్ట్లో గమ్ పెట్టేసుకోవాలి. ఓకే, ఎడ్జెస్ విడిపోకుండా గమ్ పెట్టేసుకోవాలి, టైట్గా గమ్ పెట్టేసుకోవాలి. ఒక ఫ్యూ సెకండ్స్ అలా దాన్ని పట్టుకుంటే టైట్ అయిపోతుంది, ఫిక్స్ అయిపోతుంది. ఇలా బుట్ట షేప్లో రెడీ చేసుకోవాలి. ఈ విధంగా మనం బుట్టని తయారు చేసుకోవాలి. ఓకే, ఒక కోన్ లాగా కనిపిస్తుందండి. అవునండి, బాగా వచ్చింది. భవానీ గారు, తర్వాత ఏంటి? తర్వాత బీడ్స్ పెట్టాలండి. బీడ్స్ పెట్టేసుకోవాలా?
ఇప్పుడు వైర్ తీసుకున్నారు. ఇది ఉక్స్ అండి, ఉక్స్ దొరుకుతాయి మార్కెట్లో. హుక్స్ కి పూసలు ఎక్కించుకోవాలా? ఎక్కించాలి. ఫస్ట్ కింద లోపల బుట్ట లోపల నుండి రావడానికి ఫస్ట్ బీట్స్ ఎక్కించిన తర్వాత లోపల బుట్ట లోపల నుండి బయటికి. ఓకే, ఇప్పుడు తీసేటప్పుడు జాగ్రత్తగా ఉంది. తర్వాత దీన్ని బెండ్ చేసుకోవాలండి. బయట మనకి కటింగ్ ప్లేయర్ అలాంటివి దొరుకుతాయి, మనం చేతితో కూడా చేసుకోవచ్చు. బెండ్ చేసుకొని ఉప్పు పెట్టేసుకోవాలి. ఇంకా టైట్గా ఎడ్జెస్ అనేవి టైట్గా దగ్గర కనుక్కోవాలి. టైట్గా వావ్, ఇలా బుట్ట రెడీ అవుతుందండి. తర్వాత మనం బీడ్స్ లాంటివి కానీ బయట దొరుకుతాయి, లేదంటే స్టోన్ లేస్ ఇలాంటివి పెట్టుకొని గమ్తో అంటించేసుకొని అరేంజ్ చేసుకోవాలి. ఎడ్జెస్ లో పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, ముందే కట్ చేసుకోవాలా, అంటించిన తర్వాత కట్ చేసుకోవాలా? ఫస్ట్ కొంచెం కట్ చేసుకుని తెలుస్తుంది కదా మనకు సైజు. గ్లూ పెట్టేసి తర్వాత ఈ స్టోన్ లెస్ ని అంటించుకోవాలి. కొంచెం సేపు అయితే మనకి అది ఫిక్స్ అయిపోతుందండి. బాగుంది భవానీ గారు. మరి ఇలా కంప్లీట్ చేసినవి తెచ్చారా? తెచ్చానండి, చూద్దామండి. చూపిస్తాను. నేను రెడీ చేసినవి ఇవ్వండి. ఇంట్లో తయారు చేసి తెచ్చారు ఇవి. ఇలా థ్రెడ్ తో, సిల్క్ థ్రెడ్ తో చేయొచ్చు. ఇప్పుడు మీరు చూపించిన క్విల్లింగ్ ఆర్ట్ అయితే ఇవన్నీ కూడా కదా? ఓకే అండి. ఫ్లవర్ షేప్ లో బటర్ఫ్లై లాగా, బుట్ట లాగా, ఓకే, ఇట్లా క్యారెట్, యాపిల్, రకరకాల డిజైన్స్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ కింద వచ్చేసేమో లోటస్ లాగా చేశారు. ఇది చూస్తున్నారు కదండి, చక్కగా క్యారెట్స్ బాగా చేశారు. ఇక్కడ వచ్చేసి కింద క్రిస్టల్ తో ఇచ్చారండి సెంటర్ లో. మామూలుగా మనకి బుట్టాల మధ్యలో కూడా మనకి వేరే వేరే డిజైన్స్ లో మళ్ళీ బుట్టాల మధ్యలో బుట్టాలు ఇలా కనిపిస్తుంటాయి కదా, సేమ్ అదే మాదిరిగా కింద చిన్న బీడ్ ని ఇచ్చారండి, క్రిస్టల్ బీడ్ ఇచ్చారు. బాగుంది. దీనికి పైనుంచి వేరే కలర్ ఏమైనా యాడ్ చేశారండి? గోల్డ్ కలర్ యాడ్ చేశారు. గోల్డ్ కలర్ యాడ్, మన డ్రెస్ మ్యాచింగ్స్ ఉంటాయి కదండి, బ్లూ అండ్ గోల్డ్ అలా కలర్స్ లో కాంబినేషన్ తీసుకొని 2 కలర్స్ లో అలా చేశారు. ఇలాగే క్విల్లింగ్ తో కాకుండా ఇలా థ్రెడ్స్ తో కూడా చేయొచ్చు. థ్రెడ్ ఎలా మధ్యలో బేస్ ఏం తీసుకున్నారు? బౌల్ దొరుకుతుందండి, ప్లాస్టిక్ బౌల్స్, ఇయర్ రింగ్స్ బౌల్స్ దొరుకుతాయి. ఆ బౌల్స్ కి థ్రెడ్ చుట్టేసి, థ్రెడ్ ని మొత్తం చుట్టేసారా? సేమ్ దీనిలాగే ఈ స్టోన్ లేస్ ని కూడా దానికి ఫినిషింగ్ చేయాలి. ఓకే, స్టోన్ లేస్ వేసేసరికి దానికి ఇంకా అట్రాక్షన్ గా కనిపిస్తుంది బాగా. ఇప్పుడు మీరు చూపించిన మోడల్ ఇది. ఓకే అండి భవానీ గారు, బాగున్నాయి భవానీ గారు. చక్కగా అంటే ఇప్పుడు జనరల్ గా అందరికీ కూడా ఫ్యాషన్ గా ఉండడం అనేది అందరికీ ఇష్టమైంది అండి. అయితే ఏ డ్రెస్సెస్ కి, ఏ శారీస్ కి వాళ్ళకి నచ్చిన విధంగా, వాళ్ళకి నచ్చినట్లుగా ఉండే కలర్స్ లో మనం తయారు చేసుకుంటే ఇంకా ఆనందంగా ఉంటుంది. మరి ఈరోజు మా సకుల కోసం క్విల్లింగ్ ఆర్ట్ తో చక్కగా జ్యువెలరీలో భాగంగా ఉండే ఇయర్ రింగ్స్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపించారండి. తప్పకుండా మన సకులందరూ కూడా ట్రై చేస్తారని ఆశిస్తూ వాళ్ళ నుంచి అలాగే మా నుంచి కూడా ధన్యవాదాలు. సో చూసారు కదా సకులు, భవానీ గారు ఈరోజు మనకు క్విల్లింగ్ ఆర్ట్తో జ్యువెలరీలో భాగంగా ఇయర్ రింగ్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించారు. మరి మీరు కూడా సఖీ చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 04023255540కి ఫోన్ చేయండి. మరో చక్కటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు, నమస్తే. మన సమాజంలోనూ చాలా మంది ప్రకృతి ప్రేమికులు పర్యావరణంపై ప్రచారం చేస్తున్నారు. పలు మాధ్యమాల ద్వారా ప్రజల్లో అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నారు. ప్రకృతిని మనం కాపాడితే మనల్ని ప్రకృతి కాపాడుతుంది అనే నినాదాలతో ఆలోచింపచేస్తున్నారు. ప్రకృతిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ విధిగా ఒక మొక్క నాటాలి అని ప్రోత్సహిస్తున్నారు. సాధ్యమైనంత ఆధునిక విలాస వస్తువులకు దూరంగా ఉండాలని కోరుతున్నారు. విద్యుత్, పెట్రోలు పొదుపు చాలా అవసరమని చెప్తున్నారు. ప్లాస్టిక్ సంచులు వాడటానికి స్వస్తి చెప్పాలని, నీటి వృధాను అరికట్టాలని సూచిస్తున్నారు. పర్యావరణ ప్రేమికుల ప్రచారంతో చాలా మందిలో మార్పు కనిపిస్తుంది. ఆ మార్పు మరింత మందిలో రావాలని అందరం కోరుకుందాం. సరే,
ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా వీక్షించండి.